నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఏదో ఒక కారణం, కుటుంబ పరిస్థితులే కావచ్చు, లేదు అంటే వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేయకపోవటం వల్ల కొంతమంది స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎలా వస్తాయి, వాళ్ళు ఎక్కడ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక ఆపర్చునిటీ అయినప్పటికీ జాబ్స్లో వెళ్ళాలి అనుకుంటారు. అది ఏ స్టేజ్ ఆఫ్ దేంట్లో వాళ్ళకి జాబ్స్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ నమేలి గారు, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మా మాధురి గారు, మీ ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్తే. యా సార్ స్కూల్ డ్రాప్ అవుట్స్ అంటే వాళ్ళు రకరకాల కారణాలు కావచ్చు. పేరెంట్స్ అంటే కొంతమంది పేరెంట్స్ లేకుండా, అంటే పేరెంట్స్ మధ్యలో చనిపోవటం కానీ, లేదు అంటే కొంతమంది స్కూల్లో ఇది అవ్వడం కానీ, అంటే స్కూల్లో వాళ్ళ నాలెడ్జ్ సరిగ్గా చూపించలేక డ్రాప్ అవుట్ అవటం కానీ, లేదు కుటుంబ పరిస్థితులు మనకి ఫైనాన్షియల్గా సహకరించకపోవటం కానీ, ఇలాంటివన్నీ క్రైటీరియాస్తో కొంతమంది స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతూ ఉంటారు, స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారు. వాళ్ళకి ఇంకా ఏమీ లేదా అన్న సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాంటి వారికి జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి? ఉన్నాయమ్మా, పుష్కలంగా ఉన్నాయి. ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ డ్రాప్ అవుట్. పేకాట ఆడేటప్పుడు, అంటే ఇవన్నీ సోషల్ ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద ఐఎమ్ జస్ట్ టచింగ్ ఆన్ ఇట్. ముక్కలు వేసిన తర్వాత ముక్కలు కలిసి రాని వాళ్ళు డ్రాపింగ్ అంటారు బిగినింగ్లోనే. దానికి ఏదో పెనాల్టీ ఉంటుంది, డిఫరెంట్ క్వశ్చన్. కాసేపు ఆడి ఇంకా మిడిల్ డ్రాప్ ఈ పదాలు ఉన్నాయి. సో ద సేమ్ డ్రాప్ అనే ఆ బేసిక్, మనం సంస్కృతంలో అయితే ధాతు శబ్దం అంటాం, ధాతువుల నుంచి ఇవి వచ్చాయి. ఇక్కడ ధాతువు అది పక్కన పెట్టినా కూడా ఆ డ్రాప్ నుంచి తీసుకుంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ అంటే ఎడ్యుకేషన్లో మీ డ్రాప్ అవుట్ ఫర్ వేరియస్ రీజన్స్. ఇందాక మీరు చెప్పారు, కుటుంబ నేపథ్యాన్ని బట్టి. ఇది అవాయిడ్ చేయడానికే భారత ప్రభుత్వము కనీస న్యూనతమ మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. అంటే వాళ్ళ సంతకం వాళ్ళు పెట్టగలగాలి. ఏదైనా చిన్నపాటి విషయం, ఏదైనా డిక్లరేషన్ సైన్ చేస్తున్నప్పుడు అది చదివి అర్థం చేసుకోకుండా డిక్లరేషన్ సైన్ చేస్తే అది ఎదుటివాడు దాన్ని దురుపయోగం చేసే అవకాశం ఉంటుంది కదా. బ్యాంకులో లోన్కి వెళ్ళారు, బ్యాంకులో ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి వాళ్ళే మోసం చేయరు. ఏదో అప్పు తీసుకోవడానికి వెళ్ళారు, వీళ్ళకి చదువు రాకపోతే సంతకం చేస్తాడు, 5,000 అప్పిస్తాడు, 10,000 అని రాసుకుంటాడు. అవును, కొద్ది రోజుల తర్వాత వీళ్ళకి మర్చిపోతారు ఎంత తీసుకున్నది కూడా, వడ్డీకి వడ్డీ కడతారు. ఇవన్నీ అంటే ఎక్స్ప్లాయిటేషను. మనిషినే పరిస్థితి లేదు. నమ్మడం ఒకటి, పీడించడము, దోపిడీ చేయడము. అంటే అవతల వాడికి నాకన్నా ఎంత తెలివి తక్కువ ఉంటే ఆ గ్యాప్ని ఫుల్గా నేను నా అడ్వాంటేజ్కి వాడి డిసడ్వాంటేజ్కి యూస్ చేస్తానేటువంటి ఒక రకమైనటువంటి సాఫ్ట్ దుర్మార్గం. పొడవట్లా, కొట్టట్లా, అదే తక్కువ. ఫిజికల్ అబ్యూస్ కాకుండా ఇదొక రకమైనటువంటి, మనం తెలుగులో ఇదంటాము తేనె పూసిన కత్తి. మాట చాలా మృదువుగా ఉంటుంది, లోపల చేసేవన్నీ కూడా క్రూరంగా ఉంటాయి. ఇది సో డ్రాప్ అవుట్ ఏ లెవెల్లో అవుతున్నారు? ఇప్పుడు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారంగా 8వ తరగతి వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది. అయినా మనం మీడియాలో చూస్తుంటాను నేను అప్పుడప్పుడు, కొంతమంది పాపము స్కూల్లో రూరల్ ఏరియాస్లో హెడ్ మాస్టర్స్ ఇంటింటికి వెళ్ళి బతిమాలుతున్నారు టు ఎన్రోల్ ద స్టూడెంట్స్. ఐ హావ్ సీన్ ఇన్ సమ్ ఆఫ్ దిస్ థింగ్. వచ్చిన వాళ్ళని డ్రాప్ అవుట్, ఆల్రెడీ ఉన్నాడు, మధ్యలో డ్రాప్ అవుట్ అయితే ఆ డ్రాప్ అవుట్ని మళ్ళీ పికప్ చేసుకొని మళ్ళీ పాపం వాళ్ళు వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి నమస్కారం పెట్టి ఇది చేస్తున్నారు. ఆ తర్వాత మిడ్ డే మీల్స్ కూడా ఓటు పెట్టారమ్మా వీళ్ళని, అంటే ఆకర్షణకి, మోటివేట్ చేయడానికి. పాపం వాళ్ళకి ఇంట్లో సరిగా భోజనం ఉంటుందో లేదో కొంతమందికి. పౌష్టికాహార లోపాన్ని ఉద్దేశించి పౌష్టికాహార లోపం కరెక్ట్, ఏదో తింటారు వాళ్ళు, కారం మెతుకులు తింటారు. అది కాకుండా మిడ్ డే మీల్స్ కింద ఇంక్లూడింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉన్నట్టుంది. ఐఎమ్ నాట్ షూర్, సమ్వేర్ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా బేసిక్ ఒకటి ఏంటంటే, మనం చాలా సీరియస్గా ఆలోచిస్తే చదువుకోవడం అంత ఈజీ కాదమ్మా. అంటే మీకు డివోషన్ ఉండాలి, మనస్సు లగ్నం కావాలి, దాని మీద ఎఫర్ట్ పెట్టాలి. ఏదో ఆడుకున్నంత ఈజీ కాదు కదా. అందుకే విద్యా విధానాల్లో మాంటెసరీ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి ఉంది. అక్కడ 3-4 క్లాసెస్ కలిపి
అంటే 4, 5, 6, 7, 8, 9 కామన్ క్లాస్ రూమ్ ఉంటుంది. అలా చాలా ప్లేఫుల్ టీచింగ్. అక్కడ వస్తువులు ఉంటాయి, ఎవరికి ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేయొచ్చు. సో దట్ వే ఆ రకమైన మోడలింగు పర్టికులర్లీ డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్లో, రూరల్ ఏరియాస్లో అది కావాలి. దేర్ బై చదువు నీకు భారం కాదు, నీ పేస్ పిఎస్సిఈ నీ పేసులో నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో నువ్వు నేర్చుకో. అలా ఆ మాంటెసరీ దాంట్లో అది ఉంది. వాళ్ళు కొంతసేపు అయిన తర్వాత కామన్గా ఏదో ఒకటి చెప్తారు, అదే వేరే సంగతి. ఎలిమెంటరీ ఏంటంటే కొంచెం మినిమం ఆల్ఫాబెటికల్ నాలెడ్జు చదవడము అండ్ కూడికలు తీసివేతలు మనకి మిస్ అవ్వకుండా రావాలి. ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ స్కూల్ డ్రాప్అవుట్స్కి ఫస్ట్ బోర్డు లెవెల్ ఎగ్జామినేషన్ క్లాస్ 10. డ్రాప్అవుట్ అంటే మనము ఏం అర్థం చేసుకుందామంటే 5వ తరగతి వరకు చదివి 10 కంప్లీట్ చేయకుండా బోర్డు ఎగ్జామ్కు ఫెయిల్ అయ్యో 5, 10 మధ్యలో ఎక్కడో దగ్గర డ్రాప్అవుట్ అయ్యాడు అని తీసుకుందాం. అంటే ఏదో 10 వరకు చదివారు అని అనుకోవడం ఒక స్టేజ్లో. లేదా పార్ట్ బి కింద 1 నుంచి 5 లోపల ఎప్పుడైనా డ్రాప్అవుట్ అయ్యారు. ఈ రెండింటిని కూడా మనం డీల్ చేద్దాము. ఫస్ట్ 1 to 5 లోపల డ్రాప్అవుట్ అయ్యారు. స్కిల్ నాలెడ్జ్ అని 2 పదాలమ్మా. స్కిల్లో కూడా కొద్దిపాటి నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్లో కూడా కొద్దిపాటి స్కిల్ ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ థియరిటికల్, స్కిల్ ఈజ్ ప్రాక్టికల్. ఆటో డ్రైవర్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆటో డ్రైవర్కి గవర్నమెంట్ డ్రైవర్ అయితే వాళ్ళు 8వ తరగతి ఏదో అడుగుతున్నట్టు నాకు రఫ్ ఐడియా. అందుకే 8వ తరగతి వరకు మేబీ దట్ ఈస్ ద రీజన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. మీరు సొంతగా ప్రైవేట్గా ఆటో నడిపేదానికి మీరు 2వ తరగతి 3వ తరగతి చదివినా అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఆటో డ్రైవింగ్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు, దానికి మీ ఫార్మల్ ఎడ్యుకేషన్ అక్కర్లా. సో స్కూల్ డ్రాప్అవుట్స్కి ఇది అంటే స్వయం ఉపాధి పథకాలు ఎక్కువ ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, పెయిడ్ ఎంప్లాయ్మెంటులో మనము గవర్నమెంట్ సెక్టరు, పబ్లిక్ సెక్టరు, ప్రైవేట్ కార్పొరేట్స్ ఇవన్నీ తీసుకున్నా కూడా నెలసరి జీతం ఇచ్చేటువంటి పెయిడ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఒక 15% వర్క్ ఫోర్స్, వర్కింగ్ గ్రూప్ అంటాము. అంటే 15 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు 50 ఏళ్ళు మధ్యలో తీసుకుంటే ఈ వర్కింగ్ గ్రూపులో 15% ఇవి ఉన్నాయమ్మా. ఈజీగా కంఫర్టబుల్ జాబ్స్. మిగిలిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వాటిలో కంఫర్ట్ ఉండదని కాదు కానీ మొదట్లో కష్టపడాలి. సో ఆటో డ్రైవింగ్ ఈజ్ దేర్. 4-వీలర్ డ్రైవింగ్ దానికి కూడా అక్కర్లేదు. ఇదే గవర్నమెంట్లో కావాలంటే ప్రాబబ్లీ దే మే స్పెసిఫై 8th డ్రాప్అవుట్ అయినా 9th స్టిల్ యు ఆర్ ఎలిజిబుల్. మనకి ఇక్కడ హైదరాబాద్లో హకీంపేటలో టీఎస్ఆర్టీసీ వాళ్ళది ట్రాన్స్పోర్ట్ అకాడమీ ఉంది, వాళ్ళు నేర్పిస్తారు అక్కడ. దట్ ఈస్ మోర్ ఆథెంటికేటెడ్. ఓకే, లైట్ వెహికల్, హెవీ వెహికల్, పర్టికులర్ దే ఆర్ ఇంటూ హెవీ వెహికల్ బస్సెస్ కనుక 20-30 వేలతో ఛార్జ్ చేస్తారు. వాళ్ళది డ్రైవింగ్ స్కూల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. రూల్స్, ట్రాఫిక్ రూల్స్, ఎవ్రీథింగ్ దే డూ ఇట్ దిస్ వన్. సో దట్ వే స్కూల్ డ్రాప్అవుట్స్కి ఏమీ లేదు. కానీ హంబుల్ బిగినింగ్తో స్టార్ట్ చేసి వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం స్కూల్ డ్రాప్అవుట్ కేటగిరీలో సంపాదించుకున్న తర్వాత కూడా లైఫ్ లాంగ్ లెర్నింగ్ అని ఒక కాన్సెప్ట్ అమ్మా. ఐసే ఎల్. ఆ తర్వాత కూడా వీళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో, నైట్ కాలేజీల్లో ఆ తపన ఉండాలి, చదువుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలన్న తపన ఉండాలి. లేదనుకోండి పెద్ద కొంపలంటుకు పోయిందేం లేదు. యూ రిటైర్ యాజ్ ఏ డ్రైవర్, యాజ్ ఏ ఆటో డ్రైవర్, అదే దాంట్లో కూడా ఏమి లేదు. పోనీ మీ పిల్లలైనా సరిగ్గా చదివించు. మీ పేరెంట్స్ మిమ్మల్ని సరిగ్గా చదివించలేకపోయారు, మీ పిల్లల్ని మీరు చదివించు. రైట్ అమ్మా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.